హాయ్ స్టూడెంట్స్, యూఎస్ క్లాస్లో మనము ట్రయల్ బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ని దీనికి సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ దాకా నేర్చుకున్నాం? కలెక్షన్ ఆఫ్ డేటా, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, రికార్డింగ్ ఆఫ్ డేటా అండ్ సమ్మరైజేషన్ ఆఫ్ డేటా. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనకి డేటా అంతా సమ్మరైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటన్నమాట ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా చేస్తారని చెప్పుకున్నాం? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. దీంట్లో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి? కొనడం అమ్మడం అంటే పర్చేజెస్, సేల్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. బిజినెస్లో 3 టైప్స్ అనమాట. బిజినెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్ అండ్ సర్వీస్ బిజినెస్. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటే మనం తయారు చేసి అమ్ముతాం. ట్రేడింగ్ బిజినెస్ అంటే గూడ్స్ని కొని అమ్ముతాం. సర్వీస్ బిజినెస్ అంటే సర్వీస్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ సర్వీస్, మెడికల్ సర్వీస్, తర్వాత ఎడ్యుకేషన్ సర్వీస్, ఇలాగా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. బిజినెస్ అంటే 3 వస్తాయి అన్నమాట. దీంట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయాలి. దీంట్లో ట్రేడింగ్ అకౌంట్ ఏమేమి వస్తాయి అనమాట? ట్రేడింగ్కి సంబంధించి కొనడం అమ్మడం, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ట్రేడింగ్ అకౌంట్. ప్లస్ అమౌంట్, డెబిట్, క్రెడిట్. దీంట్లో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్. ఇది 1st January 2009 ఉన్న ఓపెనింగ్ స్టాక్. డెబిట్ చేసాం, దీనికి పెట్టుకోండి. ఓపెనింగ్ స్టాక్ 51,000. తర్వాత ఏమేమి వస్తాయని చేసుకున్నాం? పర్చేజెస్, సేల్స్. డెబిట్లో మనకి పర్చేజ్, క్రెడిట్లో ఉంది సేల్. పర్చేజ్ డెబిట్, సేల్స్. పర్చేజెస్ 2,20,000, రిటర్న్స్ 0, అవుటర్ కాలంలో 2,20,000. సేల్స్ బై సేల్స్ 3,30,000 లెస్ సేల్స్ రిటర్న్స్ 3,800 తీసేస్తే 326,200 సేల్స్. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది మనకి? ఇది ఇక్కడ దీంట్లో ఉంటుంది అనమాట. క్లోజింగ్ స్టాక్ 12,000 చూపించేసాం. ఇప్పుడు డెబిట్స్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్, శాలరీస్ అండ్ వేజెస్ ఉంది కదా, ఇది తీసుకున్నాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట. వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ని డెబిట్ సైడ్ చూపించాం 12,000. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్రెడిట్ సైడ్ సేల్స్, క్లోజింగ్ స్టాక్. ట్రేడింగ్ అకౌంట్లో ఇవే వస్తాయి. అన్నమాట. దీన్ని నెట్ ఆఫ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ తోటి అంటే 3,38,200 ఇస్తుంది. అది ఇక్కడ వేసాం. దీని డిఫరెన్స్ 55,200 అంటే క్రెడిట్ ఎక్కువ ఉంది అంటే గ్రాస్ ప్రాఫిట్ అనమాట. ఎంత? 55,200 గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్. ఇక్కడ వచ్చే గ్రాస్ ప్రాఫిట్ మనం ఎక్కడ తీసుకెళ్తాం? బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాం. బై గ్రాస్ ప్రాఫిట్ డౌన్. ఈ విధంగా ట్రేడింగ్ అకౌంట్ ఇలా ఉంటుందన్నమాట. ట్రేడింగ్ అకౌంట్లో ఇవే వస్తాయి. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ స్టాక్, సేల్స్, ఇవే వస్తాయి ట్రేడింగ్ అకౌంట్లో. ట్రేడింగ్ అంటే కొనడం, పర్చేజెస్, సేల్స్. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, ఇది రెండు తప్ప ఏముంది? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ప్రొడక్షన్కి డైరెక్ట్గా రిలేటెడ్గా ఉండే ఎక్స్పెండిచర్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. పవర్ అండ్ ఫ్యూయల్ కానీ, రా మెటీరియల్, అలాగే వేజెస్, డైరెక్ట్ వేజెస్, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మిషనరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో, మిషనరీ రన్ అవడానికి ఏమేమి ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటాం. తీసుకొచ్చి వేజెస్ అంటే మిషనరీ స్టార్ట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. ప్రొడక్షన్ చేయడానికి కొంత మ్యాన్ పవర్ డైరెక్ట్గా ఫ్యాక్టరీలో ఉండాలి. వాళ్ళకి ఇచ్చే శాలరీస్ని వేజెస్ అంటాం. ఆ వేజెస్ని ఇక్కడ చూపిస్తాం అనమాట, డైరెక్ట్ వేజెస్. ది డిఫరెన్స్ 55,200 నెట్ గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. దీని తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్ చేసాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి అనుకున్నాం? ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ స్టాక్, సేల్స్. ఇది మాత్రమే
ట్రేడింగ్ అకౌంట్లో ఉంటాయి. వాటిని నెట్అప్ చేస్తూ వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి? మనము ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మగా వచ్చిన లాభం, ప్రాఫిట్ అంటాం. దీన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం. నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీంట్లో వచ్చేది నెట్ ప్రాఫిట్. దీనికి దానికి తేడా ఏంటంటే అది జస్ట్ తయారు చేసి అమ్మడానికైనా, ఒక ప్రోడక్ట్ తయారు చేసి అమ్మినప్పుడు వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. అంటే ప్రోడక్ట్ తయారు చేయడానికి డైరెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ తీసుకుంటాం, అక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అక్కడ తీసుకుంటాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ తీసుకుంటాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం. ఒక ప్రోడక్ట్ తయారు అయిన తర్వాత దానికి అమ్మడానికి ఖర్చులు ప్రతి రూపాయి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనము కన్సిడర్ చేస్తాం. ఏమేమి ఉంటాయి అక్కడ? శాలరీస్, డైరెక్ట్ వేజెసే కాదు, మన ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ శాలరీస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, రెంట్ ఉంటుంది, బిల్డింగ్ రెంట్, డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నిటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. వాటిని అన్నింటినీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనము చూపిస్తాం. అవన్నీ తీసేసిన తర్వాత వచ్చేది నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ మాదిరిగానే డెబిట్ క్రెడిట్ పర్టికులర్ అమౌంట్ అనమాట. ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఇప్పుడు ఇందులో టిక్ చేసినవన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్లో కన్సిడర్ చేసాం. అంటే ఇక్కడ ఏమైతే ఉన్నాయో వాటిలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టు శాలరీస్ 18,700. శాలరీస్ 18,700. శాలరీస్ కూడా టిక్ చేసాం, డెబిట్ చేసాం. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ 1800. జనరల్ ఎక్స్పెన్సెస్. తర్వాత టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 3,200. ఇది కూడా టిక్ చేసాం. టు అడ్వర్టైజ్మెంట్ 1,550. ఇవన్నీ డెబిట్స్, ఎక్స్పెండిచర్స్ అన్నమాట ఇవన్నీ. రెంట్ అండ్ ట్యాక్సెస్ 4,900. టు బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్కి మనము పే చేయవలసిన ఇంట్రెస్ట్ 850. టు బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ ని 2,500. ఇవి మనం రిటర్న్ ఆఫ్ చేసేసాం అన్నమాట. సందరి డేటాస్ నుంచి ఆల్రెడీ తగ్గించేసామన్నమాట. బ్యాడ్ డెట్ తగ్గించేసి వీటిని దీంట్లో చూపిస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రిటర్న్ ఆఫ్ అన్నమాట. బ్యాడ్ డెట్స్ 2,500. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. ఇక్కడ వరకు మిగతావన్నీ ఏంటి? బిల్డింగ్స్, ప్లాంట్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్, ప్లాంట్ అండ్ మిషనరీ, లోను, క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్, రిజర్వ్ ఫండ్, ప్రీమియర్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ 2,200 ఇక్కడ చూపించాం. ఇది గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్. ట్రేడింగ్ అకౌంట్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీసుకొచ్చాం. మిగతావన్నీ ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్. అంటే ఇక్కడ ఈ రెండు బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, ఈ రెండు ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, ఇది బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చే ఐటమ్స్ అన్నింటినీ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత టోటల్ చేసాం. ఇక్కడ క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉందన్నమాట. 57,400, 57,400. డిఫరెన్స్ నెట్ ప్రాఫిట్ 9,350. ఇది నెట్ ప్రాఫిట్. అంటే ఏంటన్నమాట, మనకి ప్రోడక్ట్ తయారు చేయడానికైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ తీసుకున్నాం కదా, వేజెస్ 12,000 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి కాకుండా ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, రెంట్ అండ్ ట్యాక్సెస్, బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాడ్ డెట్స్, డిప్రిసియేషన్, ఇవన్నీ తీసుకుంటే వచ్చేది నెట్ ప్రాఫిట్. ఇవన్నీ తీసేయాలి గ్రాస్ ప్రాఫిట్ నుంచి. తీసేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్ 9,350. ఈ నెట్ ప్రాఫిట్ ఎప్పుడు అనమాట? ఈ సంవత్సరం ప్రాఫిట్ అంటే ఈ సంవత్సరం జరిగిన ఎక్స్పెండిచర్, ఈ సంవత్సరం అమ్మిన సేల్స్, గ్రాస్ ప్రాఫిట్, ఈ సంవత్సరం వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఈ సంవత్సరం అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1 జనవరి 2019 నుంచి 31 డిసెంబర్ 2009 వరకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మనము ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కన్సిడర్ చేస్తే, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తే ఈ సంవత్సరం ట్రాన్సాక్షన్ వచ్చిన ప్రాఫిట్ అనమాట. ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రాఫిట్ అని ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 55,000 ఇచ్చాడు. ఇది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ యాడ్ అవుతుంది అనమాట. ఇది కరెంట్ ఇయర్ వచ్చిన నెట్ ప్రాఫిట్. ఇది 1 జనవరి 2009 వరకు ఉన్న నెట్ ప్రాఫిట్. బుక్స్ లో ఉందన్నమాట. లెడ్జర్ బ్యాలెన్స్. లెడ్జర్ బ్యాలెన్స్ ఏముంటాయి అవన్నీ ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేస్తాయి.
ఈ సంవత్సరం ప్రీవియస్ ఉన్న లెడ్జర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆల్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ వరకు 1st January 2009 వరకు ఉన్న ప్రాఫిట్. ఇది 1st January 2009 నుంచి 31st December 9 వరకు ఉన్న ట్రాన్సాక్షన్స్ నెట్ ఆఫ్ చేస్తూ వచ్చిన ప్రాఫిట్, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఇది. ఇప్పుడు దీని తర్వాత ఇది నెట్ ప్రాఫిట్ కదా, దీని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఉంది కదా, ఇక్కడ ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్, ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ 10%. 10% ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత ఉంది? 98,000 ఉంది. దీని మీద 10% 9,800. ఇది టిక్ చేసాం. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ 5%. 5% బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? బిల్డింగ్స్ 9,500 ఉన్నాయి, అంటే 4,750. ఇది కన్సిడర్ చేసాం అన్నమాట. ఈ రెండు ఇది అయిపోయింది. ఒకసారి డిప్రిసియేషన్ 1 time ఎంట్రీ అయింది. ఈ ప్రతిదీ 2 times వస్తాయి అనుకున్నాం కదా, 1 time ఎంట్రీ అయింది అనమాట. సెకండ్ టైము బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. ఇప్పుడు మనము స్టాక్ కూడా ట్రేడింగ్ అకౌంట్లో ఆల్రెడీ చూపించేసాం. క్లోజింగ్ స్టాక్ డివిడెండ్ at 15% ఆన్ షేర్ క్యాపిటల్ ఈస్ టు బి ప్రొవైడెడ్. ఇది ప్రొవిజన్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వస్తుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి కంటిన్యూషన్. దీంట్లో ఏముంటాయి అనమాట, మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ని రిజర్వ్స్ రూపంలో పక్కన పెట్టుకుంటాం. ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ ఏమైనా వస్తే దాన్ని మీట్ చేయడానికి, ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ని మనము కవర్ చేయడానికి కొన్ని రిజర్వ్స్ కానీ ప్రావిజన్స్ కానీ పెట్టుకుంటాం అనమాట. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అని సెపరేట్ అకౌంట్లో చూపించుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాదిరిగా బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ప్రాఫిట్ని తీసుకొచ్చాము. అంటే ఏంటనమాట, ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ వరకు ఉన్న బ్యాలెన్స్. తర్వాత బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మన కరెంట్ ఇయర్ ఎంత నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా, దాన్ని ఇక్కడ చూపిస్తాం 9,350. ఇప్పుడు రిజర్వ్స్కి ఏమి పంపిస్తాము? ట్రాన్స్ఫర్ రిజర్వ్స్ ఇక్కడ 1 time 10,000 రిజర్వ్స్కి 10,000 మళ్ళీ ఇచ్చాం. తర్వాత డివిడెండ్ ప్రపోజ్డ్, ఇక్కడ డివిడెండ్ ఉంది. 15% ఆఫ్ షేర్ క్యాపిటల్ బి ప్రొవైడెడ్. షేర్ క్యాపిటల్ 80,000. 80,000 మీద 15% అంటే 12,000. 12,000 ఇక్కడ డివిడెండ్ ప్రపోజల్ చూపించాం. ఈ రెండు రిజర్వ్, ఒకటి రిజర్వ్, ఒకటి ప్రావిజన్. ఈ డివిడెండ్ని ఈ సంవత్సరం ప్రాఫిట్ లోంచి ఒక 12%, ఒక 15% డివిడెండ్ని షేర్ హోల్డర్స్కి ఇస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని ప్రావిజన్ పెట్టుకున్నాం 12,000. ఇది రిజర్వ్కి మళ్ళీ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్. ఇది రెండు ఫ్యూచర్ ఎక్స్పెండిచర్, ఒకటి రిజర్వ్, ఒకటి ప్రావిజన్. ప్రావిజన్కి రిజర్వ్కి డిఫరెన్స్ ఏంటి? ప్రావిజన్ అంటే ఖచ్చితంగా పే చేయాలి. ఖచ్చితంగా ప్రావిజన్ అంటే ఆల్రెడీ ఎక్స్పెండిచర్ జనరేట్ అయిపోతుంది, దానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం పే చేయాలి. ప్రావిజన్ అంటే. రిజర్వ్ అంటే ఏంటి? ఫ్యూచర్లో మనకు తెలియని ఎక్స్పెండిచర్ ఏదైనా వచ్చిందనుకోండి, దానికోసమని రిజర్వ్కి మళ్ళీ ఇస్తాం అనమాట. అది రిజర్వ్కి ప్రావిజన్కి ఉన్న డిఫరెన్స్. ప్రావిజన్ అంటే డెఫినెట్ ఎక్స్పెక్టెడ్, రిజర్వ్ అంటే అది ఖచ్చితంగా ఉండదని చెప్పలేము, ఉండదని చెప్పలేము. అయినా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అయినా వస్తే దానికి ఉపయోగించడానికి రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. టోటల్ 64,350 క్రెడిట్ టోటల్. ఇంకా బ్యాలెన్స్ క్యారీ డౌన్ 42,350. ఇది బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం 42,350. లాస్ట్ ఇయర్ వరకు ఎంత? 55. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి బ్యాలెన్స్ షీట్లో తగ్గింది అనమాట. ఎందుకు? రిజర్వ్స్కి నెట్ ప్రాఫిట్ తక్కువ ఉంటే రిజర్వ్స్ ప్రావిజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ నెట్ ఆఫ్ చేస్తే 42,350. ఇది బ్యాలెన్స్, దీన్ని ఏమంటాం? బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని కూడా అంటాం. బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం అన్నమాట. అది ఇవన్నీ ఈ అడ్జస్ట్మెంట్స్ అయితే 1 time వచ్చేసినాయి. ఓకే, సెకండ్ టైము బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఐటమ్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఎక్కడ వచ్చినాయో చూసి వేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ షేర్ క్యాపిటల్ ఇది తీసుకున్నాం.
షేర్ క్యాపిటల్ 80,000. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనకి రిజర్వ్ ఫండ్ ఇది పాతది, లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు న్యూ రిజర్వ్ ఈ 10,000 రెండోసారి వచ్చింది ఇక్కడ. యాడ్ 23 + 10 2 యాడ్ చేస్తే 33, 2 టైమ్స్ వచ్చేసింది. 2 టైమ్స్ 20కి అయిపోయింది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ వచ్చిన నెట్ అమౌంట్ 42,350. ఇది ఇక్కడ చూపించాం. అంటే అది ఎలా చేసాం మనం? 55,000 ప్లస్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మైనస్ రిజర్వ్స్, ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్, ట్రాన్స్ఫర్స్ టు ప్రావిజన్స్ చేస్తే ఇది వచ్చింది. తర్వాత సెక్యూర్ లోన్స్, లోన్ సెక్యూర్ లోన్ 25,000 ఇది వచ్చింది. నెక్స్ట్ సంద్రీ క్రెడిటార్స్. ఇక్కడ సంద్రీ డెటార్స్, సంద్రీ క్రెడిటార్స్ 55,500. సంద్రీ క్రెడిటార్స్ 55,500. నెక్స్ట్ ప్రపోజ్డ్ డివిడెండ్. ప్రపోజ్డ్ డివిడెండ్ ఇందాక రిజర్వ్స్ అయిపోయింది. ఇది డిప్రిసియేషన్ స్టాక్ డివిడెండ్. ఇది 2 సార్లు వచ్చింది, 12,000 తీసుకున్నాం. ఇప్పుడు ఎసెట్ సైడ్కి వద్దాం. ఎసెట్స్ అయినా బిల్డింగ్స్ 95,000. 95,000 లెస్ డిప్రిసియేషన్. బిల్డింగ్స్ మీద డిప్రిసియేషన్ ఎంత అనమాట? 5%. ఇది 2 టైమ్స్ వచ్చేసింది. 4,750. 90,250. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ 98,000 ఇది వచ్చింది. దీని మీద 10% 9,800. 88,200. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. క్లోజింగ్ స్టాక్ ఇది 2 టైమ్స్ వచ్చింది, ఇది 2 టైమ్స్ వచ్చింది. ఇది క్లోజింగ్ స్టాక్ 2 టైమ్స్ వచ్చేసింది, 12,000. తర్వాత డివిడెండ్ at 15% షేర్ క్యాపిటల్ ఇక్కడ వేసేసింది, అది కూడా 2 టైమ్స్ వచ్చింది. డిప్రిసియేషన్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ 10%, ఇది కూడా 2 టైమ్స్ వచ్చేసింది. నెక్స్ట్ సంద్రీ క్రెడిటార్స్. సంద్రీ క్రెడిటార్స్ సంద్రీ డేటాస్. సంద్రీ డేటాస్ 45,000. ఇది సంద్రీ డేటాస్ వచ్చింది. క్యాష్ 1,400 వచ్చేసింది. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 11,000. అన్నీ మొత్తం అన్నీ టిక్ అయిపోయాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో అన్నీ 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ అడ్జస్ట్మెంట్లు అన్నీ 2 టైమ్స్ వచ్చినాయి. ట్రయల్ బ్యాలెన్స్ లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ టోటల్ చేస్తే 247,850 247,850 బోత్ సైడ్ వస్తుంది అనమాట. బ్యాలెన్స్ షీట్ టోటల్ మ్యాచ్ అయింది. ఓకేనా? ఈ విధంగా మనము ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ని మనము చేయొచ్చు. ఇలాగే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం కూడా నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.